లార్డ్ వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందామండి. స్థుతులకు వస్తున్నటువంటి దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నేను వాక్యం వినిచుండగా వాక్యం ద్వారా విశ్వాసము కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తనలో 141 వరకు చూసుకుందామండి. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. ఏంటండి? యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నా మొరను ఆలకింపుమని దేవునికి ప్రార్థించినప్పుడు దేవునిని ఏమని అడగాలి? యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ప్రార్థనను ఆలకించుము అని మనము త్వరపడి రమ్మని దేవునిని అడగాలి. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. మనం లేచినప్పుడు ప్రార్థన చేస్తాము, మనము లేచినప్పుడు కానీ, భోంచేసినప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. అలాంటినప్పుడు దేవునిని ఏమని అడగాలి? నా మొరకు చెవియొగ్గుమని అడగాలి, నా ప్రార్థనకు జవాబు ఇవ్వమని అడగాలి. నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఎలా ఉండాలండి మన ప్రార్థన? ధూపము వలె ఉండాలి మన ప్రార్థన, నైవేద్యము వలె ఉండాలి మనం ప్రార్థన. ధూపము వల్లే మన ప్రార్థన మనం ధూపం వేయటం అంటే మనం పొగ వేసుకుంటూ ఉంటాం కదండి. ఎంత పొగ వస్తూ ఉంటుంది, నిప్పులు ఎర్రగా కాలిపోతే ఎలా ఉంటుందండి? దాంట్లో కొంచెం సాంబ్రాణి వేస్తే ధూపం ఎంతో చాలా పొగ వస్తూ ఉంటుంది. అలాగ ఉండాలి మన ప్రార్థన. ధూపము వలె మన ప్రార్థన ఉండాలి. చేతులెత్తి సాయంకాలము నైవేద్యము వలె మన ప్రార్థన ఉండాలి. అలా మానేసి దేవుని దృష్టికి అంగీకారములగునుగాక. ఎలా ఉండాలి? ధూపం వల్లే మన ప్రార్థన ఉండాలి, చేతులెత్తి ఆయన సాయంకాలం నైవేద్యము వలె. అప్పుడు మన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉంటుంది. యెహోవా, నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకుండునట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినకముందును గాక. ఎలా అండి? మన పెదవులు ఎలా ఉండమనం? యెహోవా, నా నోటికి కావలి కాయము. నా నోటికి మనము చాలా నలుగురిలో ఉన్నామనుకో, హేళన కానీ వెకిలి మాటలతో ఉంటాము. మనం అలాగా ఉండకుండా మన నాలుకను మన స్వాధీనంలో ఉంచుకున్నటకు దేవునిని ప్రార్థించాలి. దుర్నీతి కార్యముల నుండి నాకు చొరబడనీయకుము. మన పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనసును దుష్కార్యమునకు దూరముగా ఉంచమని అడగాలి. మన పెదవులను కాపు కాయమని అడగాలి. మన పాప జీవితమును తీసివేయమని అడగాలి. మనం రుచిగల పదార్థములు నేను తెలియక ఇందునని మనం ఎప్పుడైతే పాపపు మాటలు మాట్లాడతామో అప్పుడు మనకి ఆ రుచికరం అంటే దేవుని మాటలు రుచికరమైనవా లేకపోతే ఈ లోకపు మాటలు రుచికరమైనవా అని మనకి తెలియదు. ఈ లోకపు వైపు చూసినంతసేపు కూడా దేవుని మాటలు మనకి చేదుగానే కనిపిస్తాయి. ఎప్పుడైతే దేవుని ఎరిగి దేవుని స్తుతిస్తామో అప్పుడు మనకి దేవుని మాటలు ఎలా ఉంటాయి? మంచి రుచి కలిగిన భోజనము వలె ఉంటాయి. అలాంటి భోజనమును మనము కలిగి ఉండాలి. రుచిగల పదార్థములను నేను తినకయుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అభిషేకము త్రోసివేయకుందునుగాక. వారి దుష్క్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ఎలాంటిదండి? నీతిమంతులు కొట్టినను కూడా, ఉపకారము చేసినను కూడా, గద్దించినను కూడా తైలాభిషేకమును బట్టి అట్టి అభిషేకమును త్రోసివేయక వారి దృష్టి చూచి నేను తప్పక వారి కోసము ప్రార్థన, మన శత్రువు కోసము మనం ప్రార్థన చేయాలి. అంతేగాని మనం ప్రేమించిన వారి కోసం కాదు, మనం ప్రేమించిన వారి కోసము ప్రార్థన చేయాలి. అది మానేసి ఏం చేస్తామంటే మన తోటి వారిని మనము ప్రేమించలేము. ప్రేమించండి అని చెప్తారు, కానీ ఎక్కడి నుంచి వచ్చి ప్రేమిస్తారు? ముందు మనం ప్రేమిస్తేనే కదా వాళ్ళు మనం ప్రేమిస్తారు.
అది మానేసి ప్రేమించండి అని అంటారు. అది కాదు, మనం ఎప్పుడూ కూడా మనం శత్రువుని మాత్రమే ప్రేమించాలి. మొదట మన శత్రువుని ప్రేమించాలి, తర్వాత మన మిత్రులను ప్రేమించాలి, మన సహోదరులను ప్రేమించాలి. మన సహోదరుని ప్రేమ కలిగి ఉంటే బయట అందరితోటి కూడా సహోదరి ప్రేమ కలిగి ఉంటాము. మన ఇంట్లో సమాధానం కలిగి ఉంటే బయట కూడా సమాధానం. మన ఇంట్లో సమాధానం లేకుండా మన ఇంట్లో మన సహోదరిని ప్రేమించుకోకుండా బయటికి వెళ్ళి మనం ఎలాగ ప్రేమించగలము? మనం ప్రేమించలేము కదండి. ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని, అప్పుడు నీతిమంతులు నన్ను కొట్టినను కూడా ఉపకారమును, వారు నన్ను గద్దించినను నాకు అభిషేకమును త్రోసివేయకమను. మన తైలాభిషేకమును దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? తైలాభిషేకమును ఇస్తున్నాడు. దేవునికి తైలాభిషేకం మనకిచ్చినప్పుడు దేవునికి కూడా మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని ఎడల మనం ప్రేమను అనురాగమును కలిగి ఉంటామో అప్పుడు మన శత్రువుని ప్రేమించగలము, మన మిత్రుని ప్రేమించగలము, తోటివారిని కూడా ప్రేమించగలం. మన సహోదరుని ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా మన ఇల్లుని మనం చక్కబెట్టుకుని అప్పుడు మనం బయటకు వెళ్ళి సమాధానపరచాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ప్రభ, మా శత్రువుని మిత్రువుని ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనికులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. చిన్నబిడ్డలని, వృద్ధాప్యంలో ఉన్నవని, యవనస్తులు, యవనరాలని, బాలింతలని, బాలికలని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన, పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.